పర్యవసానాలు సార్. అది డ్రగ్స్, సమాజం బలహీన పడిపోవటం, యువత బలహీన పడిపోవటం అవన్నీ మీరు మీ ప్రయత్నంలో భాగంగా మీరు అవేర్‌నెస్‌గా చెప్తున్నారు చాలా కాలం నుంచి. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకు ఒక డెవలప్‌మెంట్ వస్తుంది. నిన్న వియత్నాంకు సంబంధించిన టంగా అనేటువంటి ఒక అతన్ని లోకల్ పోలీసు అక్కడ కాకినాడ దగ్గర అనుకుంటా అక్కడ పట్టుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. ఎందుకు వదిలేశారో తెలీదు. ఎందుకు పట్టుకున్నారో తెలీదు. ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది సార్? ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సీబీఐ చేశారు కాబట్టి. ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతుందంటే రకరకాల లీడ్స్ దొరుకుతుంటాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా మంది సోర్సెస్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఏ లీడ్ కూడా మనం దాన్ని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ విషయం తెలియగానే చాలా మంది సమాజంలో డ్రగ్స్ సంబంధించి, ఎందుకంటే ఈ డ్రగ్ కార్టల్స్ లోనే గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళలో కూడా గ్రూప్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము బాంబేలో ఉన్నప్పుడు ఈ అండర్ వరల్డ్ లో దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్, చోటా షకీల్ గ్యాంగ్, చోటా రాజన్ గ్యాంగ్, ఈ విధంగా గ్యాంగ్స్ ఉంటాయి. కాబట్టి ఒక గ్యాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంకో గ్యాంగ్ ఇస్తుండేవారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే అటువంటి వాళ్ళు ఎవరినో ఇన్వాల్వ్ చేయడానికి కూడా ఒక పేరు ఇస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద ఏం లేదన్నప్పుడు వాళ్ళని వదిలేస్తాం. సో ఇటువంటి విషయాల్లో ఈవెన్ ఈ డ్రగ్ కేసెస్ లో కూడా చాలా లోకల్ కార్టెల్స్ పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ విధమైన బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ ఇంపోర్టెడ్ చేసిన దాన్ని కార్టెల్ అనేసరికి అవతలి కార్టెల్ వాళ్ళు అలర్ట్ అయ్యి దీనిలో వాళ్ళకు కొంతమంది నిరికించేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఏ లీడ్ వచ్చినా కూడా దాన్ని వర్కౌట్ చేసి అందులో కనుక నిజం ఉంటే ఆ సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. సపోజ్ వెరిఫై చేసిన తర్వాత ఇందులో ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నప్పుడు ఆ వ్యక్తిని వదిలేయడం. కానీ జనరల్ గా ఏమనుకుంటారంటే ప్రజలు ఎవరినో పట్టుకున్నారు వదిలేశారు, ఏదైనా పొలిటికల్ లేకుంటే ఏదైనా డబ్బు లావాదేవీ జరిగిందా, ఇలాగ అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డే టు డే వాళ్ళ డీటెయిల్స్ ఏమి బయట పెట్టకుండా వాళ్ళు కనుక ప్రెస్ నోట్స్ ఇచ్చుకుంటూ వెళితే ఏమవుతుందంటే మీరు అన్నటువంటి సందేహాల నుంచి దూరంగా వెళ్ళడం, ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది దానివల్ల. అంటే ఇంకోటి సార్ ఇక్కడ కూడా కరెక్ట్ గా చేస్తున్నాం. ఇంకోటి డెవలప్మెంట్ ఏంటంటే సార్, సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ పక్కన ఒక బస్సు ఉంది. ఆ బస్సులో ఏదో పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ప్లస్ బాక్సులు ఉన్నాయి. ఇలాంటి న్యూస్ అంతా వచ్చింది. బట్ ఆ ఫైల్స్ ని వదిలిపెట్టేశారు, తర్వాత మాయమైపోయినాయి ఆ ఫైల్స్ అనేది కూడా మళ్ళీ ఒక న్యూస్ వస్తుంది. అంటే ఇది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది ఈ న్యూస్ అన్ని చూస్తుంటే? అంటే ఏంటంటే ఇందులో కూడా రెండు పొలిటికల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అది కూడా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ని వాళ్ళ పార్టీకి ఈ విధంగా ఏ విధంగా అడ్వాంటేజ్ చేసుకోవాలని కూడా చూస్తుంటాము. తర్వాత ఏంటంటే అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో న్యూస్ పేపర్లు కూడా డివైడ్ అయిపోయాయి పార్టీ వైజ్ గా. కాబట్టి ఏమవుతుందంటే ఒక పార్టీ ఒక రకంగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకొక న్యూస్ పేపర్ ఇంకొక రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అందుకని ఇవన్నీ ఏంటంటే అనుమానాలకు దారితీస్తుంది. మీరు చెప్పినట్టు నేను కూడా చూశాను, ఇదంతా కూడా ఫస్ట్ లో ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ తర్వాత మాయమయ్యాయి. అందుకని నేను ఏమంటున్నానంటే ఇటువంటి ఎప్పుడైతే ఈ పొలిటికల్ వీళ్ళ వెనకాల ఎవరో రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి అన్న ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మనం చేసిన ప్రతి దాన్ని కూడా ఎక్కడో రికార్డ్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా తీసుకురావడం అవసరం. ఏదైతే డౌట్లు వ్యక్తం చేసుకుంటున్నారో ఆ డౌట్ కి సంబంధించి ఎస్ మేము పేపర్లన్నీ చూసాము, ఆ ఆఫీస్ లో పేపర్స్ సెర్చ్ చేయడం జరిగింది, కానీ ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు లేవు, ఆర్ అందులో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో ఏ డాక్యుమెంట్ సీజ్ చేశారు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇట్ షుడ్ బి నోన్ టు పీపుల్ అన్నారు. అందుకనే ఈ రేపు ఫైనల్ గా ఏం చేసినా కూడా ఆ ఇన్వెస్టిగేషన్ మీద చాలా సందేహాలు రావడం వల్ల ఏమవుతుందంటే ఏజెన్సీస్ ఇలాగే ఉన్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ పెడుతున్నారు, ఇటువంటివి తీసుకొస్తే రేపు రాబోయే కాలంలో ఏజెన్సీస్ యొక్క క్రెడిబిలిటీ మీద కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఏజెన్సీస్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త. కాబట్టి మీరు అన్నట్టు అనేక మందికి దీంట్లో డౌట్స్ ఉన్నాయి. అందుకనే సిబిఐలో కూడా ఒక పిఆర్ఓ ఉంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. వారు యూజువల్ గా ప్రెస్ నోట్స్ ఇష్యూ చేస్తుంటారు, ఆర్ ప్రెస్ మీట్స్ కూడా పెట్టి అందులో క్లారిఫికేషన్స్ ఇస్తుంటారు.
అందువల్ల ఏంటంటే మీరు ఇది చెప్పారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ లో కూడా వెళ్ళి మనం ఒక సజెషన్ ఇవ్వచ్చు. దెర్ ఆర్ సో మెనీ డౌట్స్ బీయింగ్ రేజ్డ్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్, కైండ్లీ క్లారిఫై త్రూ యువర్ పిఆర్ఓ ఆర్ బై ప్రెస్ నోట్ అని ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది, అనుమానాలు. సార్ ఇప్పుడు ఈ అనుమానాలు ఏవైతే వస్తున్నాయో వాటికి కొంచెం బలం చేకూరేలా కొన్ని సంఘటనలు ఉన్నాయి సార్. ఇప్పుడు బ్రెజిల్ అనగానే ఇమీడియట్ గా విజయసాయి రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ఆయన ఏదో అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాబట్టి బ్రెజిల్ కి విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది, కాబట్టి విజయసాయి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇలాంటివి వస్తున్నాయి. వాటిని ఎలా తీసుకోవాలి సార్? ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల వాతావరణం ఉంది రాష్ట్రంలో, దేశంలో. కాబట్టి ప్రతి పార్టీ కూడా వాళ్ళ ఎదుటి పార్టీని ఏమన్నా చేయడానికి ఏదైనా చిన్న విషయం దొరుకుతుందా అన్నది కూడా చూస్తారు. కాబట్టి ఆయన ట్వీట్ చేశారు, ఆయన బ్రెజిల్ ప్రధానిగా తీసుకోగానే వెంటనే ఆయన ఐ థింక్ కౌంటర్ ట్వీట్ ఎక్కడో ఇచ్చిన, నేను ఎక్కడ ఏ ప్రధాని కానీ ఏ ప్రెసిడెంట్ కానీ తీసుకోగానే నేను జనరల్ గా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ నేను ట్వీట్ చేస్తుంటానని ఆయన ఎక్కడో కౌంటర్ ట్వీట్ పెట్టారని కూడా నేను విన్నాను. సో ఈ విధంగా ముఖ్యంగా పొలిటికల్ వాతావరణం ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని ఒక పార్టీలను కూడా దానికి అన్వయించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నది తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తారు. అందుకని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఈ విషయాన్ని కూడా గమనించాలి. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఈ అంశాన్ని కూడా తీసుకుని ఉండవచ్చు. బ్రెజిల్లో మీరు ఏ విధంగా ట్వీట్ చేశారు అంటే యాజ్ ఎన్ ఎంపీ ఐ కెన్ ట్వీట్ అని ఆయన అంటారు, దేర్ ఇస్ నో డౌట్. కానీ ప్రస్తుతం ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఆయన కూడా ఐ థింక్ హి హస్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో దట్ నేను ఎక్కడ ఎవరు ఇంపార్టెంట్ ఏది ఉన్నా కూడా మేము ట్వీట్ చేస్తుంటామని ఆయన చెప్పారు. సో అది హి హస్ టు జస్టిఫై. అందువల్ల అంటే ఆయన జస్టిఫై చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన జస్టిఫై అయితే చేసుకుంటున్నారు. బట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ట్వీట్ చేయనటువంటి విజయసాయి రెడ్డి బ్రెజిల్ ప్రెసిడెంట్ కో లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కో ట్వీట్ చేస్తున్నారు. దీంట్లో అర్థం ఏంటి, అర్థం చేసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియా ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ వాడు పెట్టుకున్నది ఒక పొలిటికల్ పార్టీకి సుమారుగా 300 నుంచి 350 మంది వరకు సోషల్ మీడియా వర్కర్స్ ఆపరేట్ చేస్తుంటారు. ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తుంది. ఈ విషయాలు కూడా ముందు మాట్లాడుకున్నట్టు ఐ థింక్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ డెఫినెట్ గా ఈ దృష్టిలో కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇంక్లూడ్ చేస్తారు. తర్వాత బ్రెజిల్ నుంచి జరుగుతున్న విషయాలు, బ్రెజిల్ నుంచి ఏ విధంగా ఈ షిప్ రావడం, అక్కడ ఈస్ట్ ఏ విధంగా తీసుకోవడం, మరి యాక్చువల్ గా ఈ డ్రగ్స్ అన్నవి అక్కడి నుంచే ఆరిజిన్ అయ్యాయా, మధ్యలో ఎక్కడైనా అవి యాడ్ చేయబడ్డాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ సిబిఐ ఒక టీం బ్రెజిల్ కూడా పంపించి అక్కడ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏ కంపెనీ నుంచి అయితే ఇది వాళ్ళు ఇంపోర్ట్ చేశారు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డు ఇది కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ కంపెనీ ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు చౌకగా దొరికే ఈస్ట్ ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆ విషయం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇవన్నీ వేచి చూడాలి. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ మౌనం చేపడతారో అప్పుడు ఇలాంటి సంశయాలు రేకెత్తడానికి చాలా అవకాశం ఉంది. లెట్ us hope ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దీన్ని లాజికల్ కన్క్లూజన్ కి తీసుకువెడతారని. ఎందుకంటే డ్రగ్స్ కేసెస్ ఎప్పుడు చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ చూసినా కూడా సినిమా వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో ఈ సినిమా వాళ్ళు రావడం, వాళ్ళ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అటెండ్ అవుతూ వాళ్ళు బయటికి రావడం, ఇవన్నీ కూడా 24/7 విజువల్స్ మనకు తెలుస్తుంటాయి. ఆ తర్వాత కేసు ఏమైంది అన్నది ఎక్కడ డీటెయిల్స్ ఉంటాయి. అందుకనే ఈ ఈవెన్ ప్రతి ఆర్గనైజేషన్ తో కూడా ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వింగ్ అవుట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వింగ్, పిఆర్ఓ వింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు టైం టు టైం ఈ విషయంలో, ఎందుకంటే ఇవన్నీ కూడా పబ్లిక్ అటెన్షన్ క్యాచ్ చేసే కేసులు ఇవన్నీ. ఎందుకంటే ఎన్నో చోట్ల మర్డర్ కేసులు, థెఫ్ట్ కేసులు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇటువంటి కేసులు సమాజం మీద ప్రభావం చూపించే కేసులు. సో వీటిని మిగతా కేసులాగా వాటితో క్లబ్ చేయలేము. వీటిని మనం టైం టు టైం వీటి ప్రోగ్రెస్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత అవసరం కూడా ఉందని నేను అనుకుంటాను. సార్ ఒకటి వాళ్ళ బాధ్యత ఉంది, ప్లస్ ఇలాంటి కేసులు సీరియస్ గా తీసుకోవాలి సార్. అయితే ఈ లోపుగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సపోజ్ ఈ కేసు తీసుకుంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో రైడ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నెల్లూరు నేత వాళ్ళ అబ్బాయి ఇక్కడ దొరికాడు.
తర్వాత ద్వారంపూడి విక్రమ్ అని ఒక అతను దొరికాడు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఈ డ్రగ్ వ్యవహారం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. తర్వాత మీరు కొంచెం వెనక్కి వెళ్తే కనుక మీరు కాకినాడ పోర్టు కనుక చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు అసెంబ్లీ లోపలే ప్రస్తావించారు కదా ఆ రోజున, మీరు కూడా చూసుంటారు. సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిరుగుతుంది. ఇది పొలిటికల్ గా ఆడుతున్న గేమ్ అనుకోవాలా, లేదంటే ఆనవాళ్ళు ఉండుంటాయి లేకుండా ఇలా రాదు కదా అంటారా? అంటే ఏమైందంటే మధ్యలో ఈ కేసు బయటికి రాగానే ఈ కంపెనీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయంటే యాక్చువల్ గా ఐ థింక్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాక్షి పేపర్ కి డిఫమేషన్ కూడా కోర్టులో వేశారన్నది నేను చూశాను. అవును, పురంధరేశ్వరి గారు ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ బంధువులు ఉన్నారు, కోటయ్య అని అతను, తర్వాత వీరభద్రరావు అని అతను, ఇద్దరు డైరెక్టర్స్. కాబట్టి ఈ విధంగా అందులో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేసినట్టు కూడా సోషల్ మీడియాలో నడిచింది. ఎవరో ఒక వ్యక్తి వీరభద్రమారు ఇంకొక. అవును సార్. ఈ విధంగా చూసుకుంటుంటే ఈ సోషల్ మీడియా వచ్చేది అవి ఫేక్ లెటర్సా నిజమైన లెటర్సా కూడా తెలియట్లేదు ఈ మధ్య. ఎందుకంటే దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు కాబట్టి ఈ సమయంలో ఎలక్షన్ల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ దాని నుంచి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు అన్నట్టుగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు, రాజకీయ పార్టీలో బాధ్యతాయుతంగా ఉన్న ఎమ్మెల్యేల పేర్లు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో ఒక దారి చూపించడానికి, సమాజాన్ని ఒక రీతిలో తీసుకువెళ్ళడానికి మనం ఈ ప్రతినిధులు వాళ్ళ భూమిక పోషిస్తారని మనం అంతా అనుకుంటుంటాం. కానీ వీళ్ళ పేర్లు ఇటువంటి కేసుల్లో రావడం అన్నది సమాజానికి కూడా మంచిది కాదు. దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని క్యాండిడేట్లు అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే డబ్బే పరమావధిగా మారినప్పుడు ఈజీ మనీ ఏదైతే ఈ డ్రగ్స్ లో ఉంటుందో, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉంటుందో ఈజీ మనీ అన్నది ఇటువంటి కేసుల్లో కూడా ప్రజాప్రతినిధుల పేరు రావడం అన్నది సొసైటీకి ఇది మంచిది కాదు, దురదృష్టకరం. సో ఈ వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే సార్, ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే సంక్రాంతి అప్పుడు క్యాసినోస్ ఆడించారు, బాంబేలో మన గోవాలో ఆడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఆడితే ఏంటి అనేది వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు అనుమానాలు బలపడే అవకాశం లేదా వాళ్ళ మీద? డెఫినెట్ గా. అందుకని ఈ బ్రూటల్ మెజారిటీస్ కూడా ప్రజాస్వామ్యానికి హానికరం. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి, వాళ్ళ భూమిక కూడా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే దేశంలోనూ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రతిపక్షమే వద్దంటుంది. వై నాట్ 175 అంటుంది. మొన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ మాకు 160 సీట్లు వస్తాయి, అక్కడ మోడీ గారేమో మాకు 400 పైన రావాలి అంటే ప్రజాస్వామ్యాన్ని ఏది ఒక ఆటోక్రసీలోకి తీసుకెళ్తున్నాం. ఎలక్షన్ ఆటోక్రసీగా తీసుకెళ్తాం. ఎలక్టోరల్ డెమోక్రసీ లేదు మన దగ్గర, ఎలక్టోరల్ ఆటోక్రసీగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పాలక పక్షం వాడు మేము ఏం చేసినా నడుస్తుంది, పోలీసులు మా చెప్పు చేతల్లో ఉంటారు, మేము క్యాసినోలో అయినా నడిపించుకోవచ్చు, డ్రగ్స్ లో అయినా ఉండవచ్చు. ఆ విధమైన అభిప్రాయాలు రావడం అనేది ఇట్స్ బ్యాడ్. ఎందుకంటే దాని ప్రభావం సమాజం మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఓటర్లు కూడా చాలా జాగరూకతగా ఉండాలి. యాక్చువల్గా నేను అంటాను, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నిక కాబడుతున్న ఈ ఎమ్మెల్యేలు వేస్తున్న వాళ్ళ వల్ల ఎన్నిక అవ్వటం లేదు, ఇళ్లలో కూర్చొని ఓటు వేయని వాళ్ళ వల్ల ఎన్నికవుతున్నారు అన్నది నా ప్రగాఢమైన అభిప్రాయం. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బయటికి రావాలి, వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మేము రేపు ఓటు హక్కు వినియోగించుకోకుంటే ఇటువంటి వాళ్ళే మీకు అవుతారు, ఎన్నికవుతారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఒక బాధ్యతాయుతమైన రోజు అని ఆలోచించాలి. మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎన్నికల సంగ్రామం, ఎన్నికల యుద్ధం, ఎన్నికల దంగల్ ఇలాంటి టైటిల్స్ పెడుతూ వస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఇదేదో యుద్ధాలు జరిగిపోతున్నట్టు వాతావరణాన్ని సృష్టించకుండా ఇది ఒక బాధ్యతాయుతమైన రోజు, ఇది ఎన్నికల పండుగ. ఇలాంటి పదజాలంతో కనుక మనం రాగలిగితే పండుగల్లో ప్రజలందరూ పాల్గొంటారు, యుద్ధంలో కేవలం ఆ యుద్ధంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే పాల్గొంటారు.